మంచివాడు కనుక ఆయనకు వందనములను అర్పింపుడు. ఆయన కృప కలకాలము నిలుచును. 107వ కీర్తన 1వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ నిత్యము నిన్నే ఆరాధించుమనే ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మన హేరాళముగా దీవించాలని, మనము కూడా ఆయన పాదాలు పట్టుకుని ఆయన బాటలో నడిచే యోగ్యతను దయచేయమని ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. నిన్ను గూర్చి లోకమంతా చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నీవు చేసిన మేలులకై నా జీవితమంతా పాడనా. ఎన్నో బాధల నుండి, సమస్యల నుండి నన్ను రక్షించి మిమ్మల్ని ఆరాధించే యోగ్యతను దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలను దాటుకుని ప్రభా ఈరోజు సజీవంగా మిమ్మల్ని ఆరాధించే యోగ్యతను దయచేసినందుకు మీకు స్తోత్రమయ్యా. నా జీవితంలో ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిన దేవా మీకే స్తోత్రమయ్యా అంటూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం.
వాక్యానుసారం జీవించే యోగ్యతను దయచేయమని ప్రభా ఎల్లప్పుడూ మీ పాదాలు పట్టుకుని మేము ఆరాధించే యోగ్యతను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. తెలుసో తెలియక మేము చేసిన ప్రతి అపరాధములను క్షమించి మీ మంచి మనసుతో మమ్ము దీవించమని మమ్ము కాచి కాపాడమని ఆ గొప్ప దేవుని వేడుకుని ఆరాధిద్దాం.
ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము యేసయ్య. అవును దేవా, ఏమిచ్చినా ఆ మూల్యాన్ని మేము చెల్లించుకోలేము యేసయ్య. యేసయ్యా, నాపై ఎంతో ప్రేమ చూపి ఈరోజు ఈ దివ్య సప్రసాదములో నాకు గొప్ప అవకాశం ఇచ్చిన యేసయ్యా స్తోత్రం. స్తోత్రం దేవా. ప్రభా, ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నాను ప్రభా. ఈ రోజు మొదలు రాబోయే కాలమంతా కూడా నేను మీ సాక్షిగానే బ్రతుకుతాను యేసయ్యా. మీ బిడ్డగానే బ్రతుకుతాను యేసయ్యా. పాపాన్ని దాని క్రియలను వదిలిపెడతాను యేసయ్యా. ఆమేన్. ఈ యొక్క శాపాన్ని దాని యొక్క క్రియలను వదిలిపెడతాను ప్రభా. మీకు ఇష్టం లేని పనులన్నీ వదిలిపెడతాను ప్రభా. మీకు ఇష్టం లేని మాటలన్నీ వదిలిపెడతాను ప్రభా. మీకు ఇష్టం లేని ఆలోచనలన్నీ వదిలిపెడతాను ప్రభా. ఆ దేవునికి మాట ఇద్దాం. రోజు దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నేను నీకు సదా తోడుగా ఉంటానని, నా రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడుకుంటానని, నా అనంతమైన ప్రేమతో కృపతో నిన్ను ఆశీర్వదిస్తాను, నేను మాట తప్పే దేవుడను కాదు అని, మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాను అని ఎన్నెన్నో వాగ్దానాలు మనం స్వీకరించాం. మీ చిత్తానుసారం అవి మారిపోవునుగా. అవును తండ్రి, మా జీవితాలను మీ చేతిలో సమర్పిస్తూ ఉన్నాను. మా ఆలోచన క్రియలు మీ చేతిలో సమర్పిస్తూ ఉన్నాను. మా కుటుంబాలను, మా బిడ్డలను, మా బాధ్యతలు మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభా. మా కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. మా బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. మా విశ్వాసాన్ని బలపరచమని వేడుకుంటున్నాం. మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా మీరే మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృప మాకు కావాలని అడుగుతున్నాం ప్రభా. అవును తండ్రి యేసయ్య, మా ప్రార్థన ఆలకించండి. ఇదిగో ఈ ఆరాధన ద్వారా మా కుటుంబంలో ఉన్న పాపము, శాపము, చీకటి తొలగిపోవును గాక. ఈ ఆరాధన ద్వారా మా కుటుంబము వెలిగించబడును గాక, గొప్పగా ఆశీర్వదించబడును గాక. ఏ కుటుంబాల్లోనైతే ఈ ఆరాధనను చూస్తూ ఉన్నారో, ఏ కుటుంబంలోనైతే, ఏ బిడ్డలైతే ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నారో, ఆ కుటుంబాలు నూతన కుటుంబాలుగా మారిపోవును గాక. దేవుని కుటుంబాలుగా మారిపోవును గాక. దేవుని అభిషేకం అక్కడ వచ్చును గాక. వారు చేసే ప్రతి పనిలో దేవుడే తోడుగా ఉండును గాక. ఈ ఆరాధన మా కుటుంబానికి దీవెనకరంగా మారింది. ఈ ఆరాధన తర్వాతనే ఎక్కడికి వెళ్ళినా మేము విజయముతోనే వస్తున్నాం. ఈ ఆరాధన ముగించిన వెంటనే మా జీవితంలో, కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. దీన్ని ఆపవద్దు అని ఎంతో మంది ఫోన్లు చేసి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాంటి కుటుంబాలు హేరాళముగా దీవించబడును గాక. మీ అందరి కుటుంబాలు కూడా అలా మారిపోవును గాక. దేవుని మీద ఆధారపడే కుటుంబాలుగా మారిపోవును గాక. ఉదయం లేవగానే దేవుని స్తుతించే కుటుంబాలుగా మారిపోవును గాక. అనేకమైన అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరుగును గాక. అవును తండ్రి, ఈ దేశంలోనే కాదు, మా బిడ్డలు అనేక దేశాల్లో ఉన్నారు ప్రభా. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకే తెలుసు. ప్రతి బిడ్డను పేరు పేరును దీవించమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డలు చేసే ప్రతి పనులు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డలు చేసే ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఎల్లప్పుడూ కూడా ప్రభా మీ మీద ఆధారపడే బిడ్డలుగా మార్చమని వేడుకుంటున్నాం. ఎంత ఎదిగినా మీలో వదిగి విశ్వాసముతో జీవించే బిడ్డలుగా మార్చమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం లభించును గాక. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును గాక. యవనస్తులకు వివాహాలు ఘనంగా జరుగును గాక. తప్పిపోతున్న యవనస్తులను మీరే పట్టుకుని సన్మార్గంలో నడిపించును గాక. ప్రభా, మా ప్రార్థన ఆలకించండి. ఈ యొక్క నిత్యము నిన్నే ఆరాధింతుమని ఆరాధన ఇది చూస్తున్న బిడ్డలందరికీ, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారాలని ప్రార్థిస్తూ రెండు చేతులు జోడించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. నీకు ఏమి కావాలని ఎదురు చూస్తున్నావో అవన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసంతో ప్రార్థించు. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా
పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.